60 ఏళ్ల ముసలాడు, ఒక దొర, ఒక 12 ఏళ్ల అమ్మాయిని, అంటే ముక్కు పచ్చలారని అంటారుగా, ఆ అమ్మాయిని ఒక కారణం చూపించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితం ముగ్గిపాలు చేద్దాం అనుకున్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర చదువుకుంటున్న ఆ అమ్మాయిని ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన సమయస్ఫూర్తి, తన వివేకాన్ని, తన విజ్ఞానాన్ని ఉపయోగించి ఏ విధంగా ఆ పిల్లని రక్షించాడు. విద్యార్థులకి కేవలం పాఠాలు చెప్పకుండా తమకు తాము ఎలా బతకాలి, ఎలా కాళ్ళ మీద నిలబడాలి, ఎలా అన్యాయాన్ని ప్రతిఘటించాలి, ఎంత తెలివితేటలు ఉపయోగించాలని కూడా ప్రాక్టికల్గా చూపించిన సంఘటన ఇది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఆయన పుట్టినరోజు నాడే మనం భారతదేశం అంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈ విషయం అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, సెప్టెంబర్ 5 అంటే ఒక మన పండగగా ఉపాధ్యాయులకి గౌరవించి సన్మానించుకుని ఆనందపడ్డాం. అయితే ఆయన రాష్ట్రపతిగా, రకరకాల యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా చేసి ఎన్నో సేవలు అందించారు విద్యార్థులకి. అలా ఇప్పటికీ ఒక గురువు పేరు చెప్పమంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు చెప్పొచ్చు అనమాట. అయితే ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊర్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక చిన్న స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. ఆ ఊర్లో అందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా మాట్లాడితే పేద ప్రజలంతా చదువుకుంటున్నారు, విద్యార్థులంతా వచ్చి చదువుకుంటున్నారు. అందులో ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పిల్లలందరినీ దగ్గరికి తీసుకుని, అప్పుల్లో బాలికలకి అసలు విద్య అనేది లేదు, కానీ ఈయన ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లల్ని, ఈయన ఈ అమ్మాయి చెప్పాం కదా 12 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. అంటే ఒక రైతు కూలీలుగా బతుకుతున్నారు. ఏదో ఒక పొలం లీజుకు తీసుకుని ఇల్లు గడవాలి కాబట్టి అందరూ ఇంట్లో వాళ్ళందరూ, అంటే భార్య, భర్త, ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కష్టపడి జీవిస్తున్నారు. సరే పిల్లలు చదివించుకోవాలి. ఈ పాపను కూడా పొలం పనుల్లో పెట్టాలనుకుంటే రాధాకృష్ణ గారి మాటలు విని, మీ పిల్లకి చాలా భవిష్యత్తు ఉంది, పిల్లల్ని చదివిద్దాం, బాలికలని లింగ వివక్షతో ఇప్పటికే లేదు చదువు, వీళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, మీ తరాలు పైకి రావాలి, అందరూ చదువుకోవాలి, ఇది పల్లెటూరు అయినా కూడా విజ్ఞానంలో ముందుకు ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచే ఆయన ఒక చిన్న పాఠశాలలో పనిచేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి స్ఫూర్తిదాయకంగా చెప్తే, ఆయన అయ్యా మాకు ఇవన్నీ తెలియదు, మరి మాకు ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదంటారు కదా, మా పాప కూడా మాకు ఏదో రకంగా సాయం చేస్తుంది, కనీసం కలుపు మొక్కలు తీస్తుంది, మాకు చేతి కింద ఉంటుంది కదా అని ఆయన చెప్తే, లేదు మీరు ఆ పిల్ల గురించి వదిలేయండి, ఆ పిల్లకి ఫీజులు మేము కట్టలేమంటారు, మేము చదివించలేము, అన్నం పెట్టలేమంటే కూడా వాటిలన్నింటినీ నేను చూసుకుంటానుగా, నేను కడతాను ఫీజులు, నేను పుస్తకాలు ఇస్తాను, నేను అన్నం పెడతాను, మీరు చదివించండి, తర్వాత ఈ పిల్ల ఏ స్థితికి వెళుతుందో మీరు చూద్దరు. కానీ అలాగా చెప్పి మొత్తం మీద తల్లిదండ్రులు ఇంకేమంటారు, ఫీజు కడతాను, చదువు చెప్తాను, పుస్తకాలు ఇస్తాను, అంతటి మహనీయుడు వాళ్ళ జీవితంలో చూడలేదు. మీ జీవితంలో ఈ అమ్మాయి పెద్ద దిక్కు అవుతుంది, మీకు మీ అందరికీ వెలుగు అవుతుంది, వెలుతురు అవుతుంది, దీపం అవుతుందని చాలా వాళ్ళు ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే మాకు వద్దులేండి చదువులు మాకు పడవనట్ట దండం పెట్టేసే అలాంటి పల్లెటూరు అన్నమాట అప్పటి పరిస్థితులు. ఈయన ఉపాధ్యాయుడిగా చేసే టైం అంటే స్వాతంత్రం రాకముందే, అంటే 1920 ఆ టైం, 20 నుంచి 30 ఆ టైం అనుకుందాం. అలా అన్నప్పుడు ఈయన ఒప్పుకోలేదు. ప్రతి ఇంటికి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యామిలీలు కాదు, సరే ఆ అమ్మాయిని చదివిస్తున్నారు. ఈ వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేనప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు రైతు కూలీలు కదా, ఒకసారి లీజుకి కొంత భూమి తీసుకున్నప్పుడు దాంట్లో పంటలు వేయాలి, ఇది వేయాలన్నప్పుడు కొంత మొత్తం ఆ ఊరు దొర దగ్గర డబ్బు తీసుకున్నారు, అప్పుగా తీసుకున్నప్పుడు ఆ అప్పు సపోజ్ 10,000 రూపాయలు తీసుకున్నారు అనుకుంటే, ఆ అప్పు ఈ పంట వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ప్రామిసరీ నోట్లు అప్పుడు ఉన్నట్టు ఫార్మాలిటీగా ఆ దొరక రాసిచ్చారు. ఈ రైతు రాసిస్తే వాడి కపట బుద్ధి, ఆ సంవత్సరం వర్షాలు పడక ఏదో పంట సరిగా చేతికి రాలేదు. ఆ దొరకి ఇవ్వాల్సిన మాట నిజమే, కానీ ఆ ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేకపోయారు ఆ రైతు దంపతులు. చాలా బాగా బాధపడుతూ వీడు వచ్చేసాడు, ఇంటి దగ్గర గొడవకు వచ్చేసేసి ఏమిటి నా టైం, మీరు ఇచ్చిన టైం ఇది, ఇప్పటికే మిమ్మల్ని నమ్మి 10,000 ఇచ్చాను, మీరు కట్టుకోవడం గొడ్డే సరిగా లేదు, నా డబ్బు అప్పు తీర్చినట్టేనా కానట్ట అని చెప్పి చాలా రుబాబు చేశాడు. దొర అంటే అప్పుడులో ఇంకా ఆ దొరపాలనలు ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి స్వాతంత్రం ముందు జరిగిన సంఘటన ఇది ఒక రకంగా. అప్పుడు వచ్చి అడిగితే వాళ్ళు కాలావేళపడి, లేదండి మీకు అంటే ఇక్కడ ఏం పెట్టారు ఈ దొర, నువ్వు నీ పిల్లని స్కూళ్ళకి పంపించి చదివిస్తావు, కూలి పని చేసుకునేవాళ్ళు ఎక్కడైనా దొర బిడ్డలు చదువుకుంటారంటే అర్థం ఉంటుంది, నీకు అంత ఉన్నప్పుడు నా డబ్బు తీర్చడానికి లేదని దానికి దింగిలింగి పెట్టాడు వీడు. చూడండి, లేదండి మీరు కావాలంటే దాన్ని కూడా మానిపించేస్తానని చెప్పి రైతు ఏదో ఒకటి కన్విన్స్ చేద్దామని చెప్పి ఆ రైతులు ఆ దొర కాళ్ళ వేళ పడుతుంటే వినకుండా, ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు నాకు కడతావా 10,000 ప్లస్ ఇంత ముందు చెప్పినటువంటి వడ్డీ,
లేని పక్షంలో ఇంకో 6 నెలలు టైం ఇవ్వాలంటే అదే 30,000 అవుతుంది. నువ్వు లబోదీబాన్న నేను చేయలేవు, నాది న్యాయం నా పక్షం ఉంది. నువ్వు అడిగి తీసుకున్నావు, నేను బలవంతం చేయలేదు. ఈ వడ్డీలు కూడా ఇప్పుడు నేను చెప్తున్నా కాదుగా, నేను ముందుగానే నీకు చెప్పాను, ముందుగానే నేనేం మోసం చేయలేదు, సాక్షుల ముందే అందరి ముందే గ్రామ పెద్ద ముందే నువ్వు రాసి ఇచ్చావు నోటు అంటూ చెప్పేసరికి వీళ్ళు బెంబేలు ఎత్తిపోతారు. డబ్బులు ఇంక ఏ రకంగా కట్టలేరు. పూరి గుడిసె, గంజి నీళ్ళు కూడా లేవు. ఓ పక్కన అక్కడ ఏదో కరువు కాటకాల్లాగా వర్షాలు పడలేదు, ఆ కాస్త రావాల్సినటువంటి పంట కూడా చేతికి రాలేదు, ఆ ఫలం కూడా రాలేదు. అంతటి దుస్థితి చూస్తున్నప్పుడు కాదు అయ్యా మీరు చెప్పినట్టు ఇస్తాం కంటే నువ్వు ఎందుకు ఆలోచించుకో, నీకు ఇంకొక 6 నెలలు ఇంకో పంట చూస్తానని నువ్వు కూర్చున్నావు అనుకో, ఈ 10,000 ఇప్పుడు దాని మీద కలిసిన ఇంకో వడ్డీ 5,000 కలిపి 15,000 అయితే దీని మీద వడ్డీ నేనేదో దోచేసుకున్నాను, మోసం చేశాను, నన్ను అల్లరి చేస్తాను మీలాంటి వాళ్ళు, అలా మీకు ఇవ్వడమే మీ లేని వాళ్ళతో పడలేం గొడవ, ఏదో జాలి పడితే నేను ఇప్పుడు దొంగనవుతాను, అందరిలో నేను తలదించుకోవాలి అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. వీడేం చెప్పలేకపోతున్నాడు. ఈ రైతు ఏం మాట్లాడతాడు? వాడి ద్వారా అంటే అధికారం, డబ్బు, దర్పం, దర్జా, అలాగే ఆ ఊర్లో పెద్దలందరూ కూడా అతనికి వత్తాసు పలుకుతారు. వాళ్ళందరూ ఒకటే, పెద్దలంతా ఒకటే ఎప్పటికైనా సరే. వీడొకడు ఏకాకిలా మిగిలాడు. పైపెచ్చు ఇప్పుడు తీసింది ఇంటికి పిల్లల్ని చదివిస్తున్నాను ఏడుస్తున్నాడు. మళ్ళీ మన దగ్గర ఎక్కడ పిల్లలు చదివిస్తారని ఆడపిల్లలు కూడా చదివిస్తున్నాం, పరాయింటికి పంపించి ఆడబిడ్డ అది అని చెప్పి ఏదో చూన్ చేస్తున్నాడు. చూన్ చేస్తే అది మాట పెరుగుతోంది. వీడు ఎంత వేడుకునే కొద్దీ వాడు ఇంకా మొండికెత్తేస్తున్నాడు. ఆ దొర కాదు కానీ వాడిని తగలయ్యా వాడు మొండికెత్తేస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల చూసేవాడు ఎందుకయ్యా చేతకనప్పుడు వాడి దగ్గర డబ్బు తీసుకుంటావు, వాడు రాక్షసుడు తెలుసు కదా ఈ తెలిసిన వాళ్ళంతా. వీళ్ళు ఏం చేద్దామా, ఏం అమ్మేసుకుంటారు? తీసుకునే పొలం లేదు, ఒక గుడిసె, 2 కుండలు, వండుకోవడానికి ఏవో మట్టి పాత్రలు, పడుకోవడానికి ఏదో ఒక చింకి చేప. ఏమిటి వాళ్ళ జీవితం అంతకన్నా ఏముంటుంది? ఏదో కోట్లు సంపాదించేసి ఎగ్గొట్టేసే బ్యాచ్ కాదు కదా. అయితే ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుని ఏం చేయలేని ద్వారా మీరు ఏం చెప్తే అది రాయండి ప్రాంశం, నువ్వెక్కడ తీరుస్తావు, నేను ఇంకో 6 నెలల గొడవపడాలా, నీకు ఒక మార్గం చెప్తాను విను. నీకు ఆ దొరకే అప్పటికే 60 సంవత్సరాలు. వాడికి సిగ్గు లేదు, బుద్ధి లేదని చెప్పుకోవాలి. ఒక మాట చెప్పాలండి, ఈ 12 ఏళ్ల పాపను అలా చూసేసరికి అప్పుడే ఆ అమ్మాయి మీద వీడికి కనుపడి ఒక పని చేయి, నువ్వేంటంటే ఇంకా దీనికి నేను ఏదో మధ్య మార్గంగా చెప్తాను, నేను ఏదో తప్పు చేశాను, ఏదో చేశాను అనుకోకు, నీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయి, దాంతో నీకు కూడా నా సాయం ఉన్నట్టుంటుంది, పిల్ల జీవితం బాగుపడుతుంది, నీ దగ్గర నీ దరిద్రం అనిపిస్తూ ఎన్నాళ్ళు ఉంటే ఏమిటి దీంట్లో, నేను కోటీశ్వరుణ్ణి, నీ పిల్ల నా ఇంటికి నా భార్యగా వస్తే అది రాణివాసం అనిపిస్తుంది, దొరసానిలా బతుకుతుంది, హాయిగా నీ బతుకు కూడా మారుతుందని చెప్పి అన్నాడు. వీళ్ళిద్దరి దంపతులు ముఖాన ఏదో నెత్తురు చుక్క లేదంటారు కదా, అలా అయిపోయింది. ఏమిటి అసలు అడిగింది? ఇంత దరిద్రుడా వీడు, 12 ఏళ్ళు ముక్కుపచ్చలని పిల్లని తీసుకుని ఏదో 10,000 రూపాయలు ఇవ్వలేదని. అదేంటి ద్వారా మీరు అడిగే మాటలు అయినా అర్థం ఉందా? ఏదైనా అది చెప్తే అర్థం పరమార్థం కాదు, ఇప్పుడు కడితే డబ్బు కట్టండి, లేదంటే మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. ఇప్పుడు నాకు తోచిన సలహా ఇది. మీరు ఎవరైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి, ఏదైనా పెద్ద దొరగారి దగ్గర కూడా వెళ్ళి నా మీద చెప్పండి ఇలా అన్నానని. డబ్బు ఇస్తే ఇప్పుడు ఇచ్చేయండి, నాకు ఇంకా నెక్స్ట్ కూడా నేను పోస్ట్ పోన్ చేసేది లేదు, మీతో ఎప్పుడో ఇలాంటి తగాదా వస్తుంది, నాకు తెలిసి ఈ విషయం చాలామంది చూశాను నా జీవితంలో. ఇస్తే 2 మార్గాలు, 10,000 రూపాయలు వడ్డీతో సహా నాకు ఇప్పుడు కడితే కట్టండి, లేని పక్షంలో మీ అమ్మాయిని ఇచ్చి మీరేమో ఆర్భాటంగా ఏం చేస్తారు, పెళ్ళి అన్నం కూడా పెట్టలేరు, నేను పెళ్లి చేసి తీసుకెళ్తాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీకు ఇచ్చిన బహుమానంగా మీకు ఇవ్వాల్సిన 10,000 నేను వదిలేస్తాను, ఆ అమ్మాయిని నేను దర్జాగా చూసుకుంటాను, రాణివాసమే ఇంకా దొరసాని అని చెప్పి అరుస్తున్నాడు అక్కడ అందరి ముందు. వీళ్ళకి డబ్బు లేకపోవచ్చు కానీ పరువు ఉంటుంది కదా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ జనం అంతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి ముందు చాలా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంది, చాలా నామోషిగా ఉంది. వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి ఎందుకు ఈ దరిద్రులు పెట్టుకున్నావు అంటే ఏం చేయను, మరి ఏదో పంట పండించుకోవాలి కదా, చేసావు కానీ మరి ఇలాగే ఉంటాడు వాడు, ఎలా చేద్దాం. వాళ్ళు మిగిలిన వాళ్ళ తరపున కొంతమంది వచ్చి అయ్యా మీరు చాలా మరోలు అనుకోకండి, పెద్ద మనసుతో చేసుకోండి అంటే, ఆ పెద్ద మనసు చేసుకునే చెప్పానయ్యా, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయమని ఇంకో ఆప్షన్ ఇచ్చాను కదా అంటున్నాడు మళ్ళా. అయితే వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఇందులో మోసం ఉందనే విషయం మనకు బయటపడింది తప్పితే లేదు. అయితే సరే ఈ పంచాయతీ ఇక్కడ తెగదు, మన పెద్ద దొరగారి దగ్గర వెళ్తే ఆయనే మన గ్రామ పెద్ద కంటే ఆయనే న్యాయం చెప్తారు, మీ తరపున చెప్తే మీరు నా తరపున చెప్తే నా రకంగా జరుగుతుంది, నా రాత ఎలా ఉందో, నేను చెప్పింది ఏమీ అసత్యాలు ఏమీ లేవు నా దగ్గర, నా కోరికలు కూడా అసమంజసమైన కోరికలు ఏమీ లేవు అని చెప్పాడు. అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు కూడా జరుగుతూ ఉండేవి. చిన్నపిల్లలకి ఈ ముసలాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. గురుజాడి గారి కన్యాశుల్కం రాసే రోజులన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఆడపిల్ల ముక్కుపచ్చలని వాళ్ళని డబ్బు పెట్టి కొనేసుకుంటారు కదా, ఆ రకమైన ఎత్తుగడిది ఈ దొరది. అప్పుడు పెద్ద దొర దగ్గరికి వెళ్ళి చెప్పాడు. సరే వీళ్ళు ఏదో చేస్తామని చెప్తే వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ సరాసరి పాప అంది, నాన్న మీరేం కంగారు పడకండి, మా మాస్టర్ గారు ఉన్నారు ఏంటి, ఆ మాస్టర్ గారిని అడిగి సలహా తీసుకుందాము
ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మనం ఈ గండం నుంచి బయటపడిపోతాం. మీరు నా గురించి వర్రీ అవ్వకండి, మా మాస్టర్ గారు చాలా తెలివైన ఆయన, ఇది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. ఆయన ఆయన తరపున నేను చూస్తున్నాను కాబట్టి నాకే ఎంతో తెలిసింది, విద్య వచ్చింది అని చెప్పారు. వాళ్ళకి కొంచెం మన వైపు కూడా మాట్లాడే ఒక పెద్ద మనిషి ఉన్నారు, మనుషుల్లో దేవుళ్ళు ఎందుకుంటారు అనుకుంటూ ఈ మొత్తం ఆ గూడెం ప్రజలంతా ఆ పెళ్ళి ఏంటంటే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్ళి చాలా పోసుకొచ్చేట్టుగా జరిగి చెప్పి చాలా బాధపడ్డారు. ఈ రకంగా ఆ దుర్మార్గుడు ఈ రకంగా అన్నాడండి అన్నాడు. సరే మీరేం కాను, ఏదో ఒక కపటం పన్నుతాడు, ఒక మోసం, ఒక పన్నాగం పన్నుతాడని ఈ రాధాకృష్ణ మాస్టర్ గారికి తెలుసు. ఈలోగా వీడేం చేశాడు, ఈ పెద్ద మనిషి ఈ పెద్ద దొర దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఈ దొర ఇతడి ప్లాన్ ప్రకారం ఇతను చేసి ఇతను ఎలాగైనా ఆ పాపని సొంతం చేసుకోవాలనే కుటిల బుద్ధితో ఉన్నాడు కాబట్టి పెద్ద దొర దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందిలే, అంత వాళ్ళు దొరల ఒకటే కదా ఎప్పటికైనా సరే. అయితే అక్కడ వెళ్ళేసరికి నేను చూస్తా కానీ సంగతి వదిలే అని చెప్పేసేసి ఒకటి చెప్పి ఆ మరుసటి రోజు పొద్దున్నే ఉదయం 10 గంటలకు పంచాయతీ పెట్టారు. ఇక్కడి నుంచి ఈ పాప తల్లిదండ్రులు అంటే ఈ రైతు దంపతులు, అలాగే ఇతని గూడెం ప్రజలు, అలాగే దొర అతని మనుషులు కొంతమంది వచ్చారు. ఈ పెద్ద దొర గారు దర్పంగా వచ్చి కూర్చున్నారు. ఏం జరిగిందంటే జరిగిందంతా నిజమేనండి, ఆయన మా అమ్మాయిని ఒకగానొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు, అందుకు మేము సిద్ధంగా లేవన్నాడు. సరే మీ ఇష్టం లేదు, ఇంకా నేను పెద్ద త్వరగా తీర్పు చెప్పడం కొంచెం మీ ఇష్టం లేదు, అతని ఇష్టం లేదు అంటే ఆయనకు 60 సంవత్సరాలండి అంటే అవన్నీ మాట్లాడకండి, నేను చెప్తాను, ఒక పని చెప్తాను మీరు వినండి అని చెప్పేసేసి ఒక ప్లాన్ చెప్పాడు. ఏంటంటే ఒక సంచి తీసుకున్నాడు, కనపడకుండా ఉన్న ఒక సంచి తీసుకుని అందులో ఒక ఎర్ర రాయి అంటే ఎర్ర రంగు రాయి ఒకటి, నల్ల రంగు రాయి ఒకటి, 2 రాళ్ళు వాళ్ళకి చూపించి ఇందులో వేస్తాను. ఇందులో వేసిన తర్వాత ఈ మీ పాపని రమ్మంది, ఇందులో ఏం లేదు, ఇది దేవుడి తీర్పులా భావించండి. మీ పాప వచ్చి ఇందులో ఎర్ర రంగు రాయ తీస్తే కనుక ఖచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సింది, ఆయన కోరినట్టుగా దొరగారికి సంబంధించి పెళ్లి చేసుకోవాలి, ఇది తీర్పు. ఇది మా చేతిలో లేదు, మేము కూడా చేయము, ఆయన త్వరగారు చేయరు, మీరు తీయకలే, పాపే ఎవరైతే ఇక్కడ ముందు మనకు విషయం ఉందో. అలాగే నల్ల రంగు రాయి కనుక తీస్తే ఏంటి ఇక అమ్మాయితో పెళ్ళి లేదు, ఏమీ లేదు. అది కాకుండా మీకు ఇచ్చే అప్పు వడ్డీ అన్నీ కూడా మాఫీ అయిపోతాయి. ఏమయ్యా నీకు అంగీకారమైనా అని దొరనాడు. మీరు ఎలా చెప్తే అలా పెద్ద దొరని పెద్దవాడు నటించేస్తున్నాడు అక్కడ. సరే వీళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే పెద్ద దొర చెప్పిన మాటే ఫైనల్ ఆ ఊరికి మొత్తానికి. అది పైగా దేవుడు తీర్పు అంటున్నాడు ఇంకా మాట్లాడితే. సరే ఈ పాప కొంచెం తెలివైంది, ఎందుకంటే గురువుని బట్టి శిష్యురాల్లాగా ఆయనతో చదువుకుంటాం కదా, ఆయన దగ్గర మీరు కొంచెం సమయం ఇవ్వండి అంటే వాళ్ళకి కూడా కావాల్సింది, ఎందుకంటే వాళ్ళు చేసే పనిలాగా వాళ్ళు చేస్తారు. మీరు మా గురువు గారి దగ్గర కూడా ఆశీస్సులు తీసుకురావాలి అని చెప్పింది. ఏదో ఈయన వెళ్ళిన తర్వాత ఇది జరిగిందని చెప్పి అక్కడ చెప్పాడు గురువుగారికి. వీళ్ళు ఇలాంటి ఎత్తులు వేస్తారు, పై ఎత్తులు వేస్తారని, ఒక పని చేయరా నువ్వు ఆ పాపతో, 12 ఏళ్ళ పాపతో ఆ 2 దండ్ల నుంచి ఒక రాయితీ ఏదో ఒకటి ఇలా చేతితో గుప్పిడి మూసి గట్టిగా పట్టుకో, ఎవరికి కనపడకుండా తీసుకెళ్ళి దగ్గరగా ఉండే బావిలో అక్కడ విసిరేసి అంతే మొత్తం మీద. విసిరేసిన తర్వాత ఇంకో రాయి మిగులుతుంది కదా, ఆ రాయి ఏం చెప్తే అదే తీరిపోతుంది, వెళ్ళి ఈ పని చేయని చెప్పేసి ఆయన ఇచ్చాడు. ఈ పాపకు కూడా అందులో ఉన్నటువంటి ఆ పాయింట్ కిటుకు గురువుగారు చెప్పినటువంటి అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన కిటుకు అంటే దీంతో నిజమైన జీవితంలోని పాఠాలు ఎలా బోధిస్తారో చెప్తాను. అంటే మన కష్టం వస్తే చెల్లించిపోతాం, దానికి ఏం మన చదువుకునే పుస్తకాల్లో పరిష్కారాలు జీవితంలో ఇటువంటివి కూడా తెలియజెప్పాలి. మన సమయస్ఫూర్తి మనం ఎలా రక్షించుకోవాలి తెలివితేటలతో అలా చెప్పారు కాబట్టి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు కూడా స్మరించుకుంటాం. అక్కడికి వెళ్ళింది జరిగింది విషయం. ఇంకా గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏదో మా గురువుగారు ఆశలు తీసుకున్నాం, సరేనండి నీ పరీక్షకు సిద్ధంగా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ పెద్ద దొరకు అర్థం కాలేదు, గురువు దగ్గరికి ఏంటి ఆశీస్సులు ఏమిటి అలా ఏం చెప్పిందని చెప్పి. ఈలోగా వీళ్ళంతా ఇలా సర్దుమణిగేసరికి ఈ పెద్ద దొర ఏం చేసాడు, ఈ ఎవరైతే అసలు తన దొర ఉన్నాడు, ఇంకో దొర ఉన్నాడు ఆ కేసులో ముద్దాయి, వాడితో చెప్పి నువ్వు కంగారు పడి చేస్తాం అంత సీన్ చూద్దుగానని ఒక అందులో 2 రాళ్ళు ఉన్నాయి కదా, నల్ల రంగు ఎర్ర రంగు రాళ్ళు, ఆ 2 రాళ్ళలో నల్ల రంగు రాళ్ళు తీసి అందులో కూడా ఎర్ర రంగు రాళ్ళు వేశాడు. ఇప్పుడు సంచిలో 2 ఎర్ర రంగు రాళ్ళు ఉన్నాయి. మీకు అర్థమైందా? 2 ఎర్ర రంగు రాళ్ళు వేసి ఒక పన్నాంగం, ఏ రంగు ఏది తీసినా కూడా ఎర్ర రంగు రాయే వస్తుంది. అప్పుడు 2 ఎర్ర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలనే తీర్పు వచ్చినట్లే. ఇంకా మాట్లాడకుండా 2వ రాయిని పక్కన పడేస్తాడు. ఇది పెద్ద దొర వేసిన ఎత్తు లేదా పన్నాగం, కాపటం, మోసం ఏదైనా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇది ముందుగానే గ్రహించిన వాడే ఉపాధ్యాయుడు. శిష్యుడు భవిష్యత్తు బతుకు ముందుగానే గ్రహించేవాడు ఉపాధ్యాయుడు. అటువంటి మహోపాధ్యాయ మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇక్కడ ఇచ్చినటువంటి సలహా. సరే తీయమ్మ రా అని చెప్పారు. వీళ్ళకి పాపం ఇవన్నీ తెలియదు,
ఈ గూడెం ప్రజలకి తల్లిదండ్రులు అమ్మ అమ్మ అని వీళ్ళు దేవుడు మొక్కుతున్నారు, పాపం ఏమైపోతుందో, ఒకవేళ ఎర్ర రంగురాయే కర్మకాయలు వస్తే ఈ ముసలి బెదవని చేసుకోలేమో, ఈ ముసలి దూరం అని చెప్పేసి చాలా చాలా బాధపడుతున్నారు. అందరూ బుగ్గలు నొక్కుకుంటున్నారు, అయ్యో అయ్యో అని తల కొట్టుకుంటున్నారు. మా పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద మీద ఈ పిల్లలు అసలు పెరుగులేదు ఏమీ లేదు. ఎందుకంటే ఈ పిల్లకి ఏం జరుగుతుందో ఏం జరిగిపోతుంది తీర్పు ఈ పిల్ల చేతిలోనే ఉంది, ఈ అమ్మాయి భవిష్యత్తు చేతిలో ఉంది, నాన్న చేసిన అప్పు ఈ చేతిలో ఉంది, ఇక్కడ విజయం కూడా ఈ అమ్మాయి చేతిలోనే ఉంది. ఇది ఇక్కడ బ్యూటీ. ఆ రాధాకృష్ణ గారు చెప్పినటువంటి అత్యున్నత ఉపాయం అన్నమాట, అద్భుతమైన ఉపాయం. సరే వెళ్ళి తీయమ్మ అన్నారు. ఇలా పట్టుకున్నాడు, ఏదో కనపడకుండా ఇలా పట్టుకుంటూ ఒక రాయి తీసుకుని, ఇది నీ ఇష్టమే అని పెద్ద ఫౌజు కొడుతూ చెప్పాడు. ఒక రాయి ఇలా తీసుకుంది, తగిలింది, ఇలా అది ఏ రంగు కూడా దీనికి అవసరం లేదు. ఇలా పట్టుకుని పాప టక్కని తీసుకుని ఆ పక్కన ఎక్కడో బావి ఉంటే ఆ బావిలో టప్పని విసిరేసేసింది, ఒకటే దెబ్బ. అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు, ఏముందండి, ఒక రాయి విసిరేస్తాను కదా, అది నా అదృష్టం, అది ఏదైతే ఇది, ఇప్పుడు ఇంకో రాయి ఉంటుంది కదా, అది ఉండిపోతే అది ఆయన అదృష్టం కదా అని చెప్పి. సరే అది నిజమే. పెద్ద దొర కంగు తిన్నాడు. ఈ బాబు ఇలా జరుగుతుంది, వాడు ఊహించలే. వాడి జీవితంలో ఎన్నో ఇచ్చాడు కానీ అందరినీ మోసం చేయడు, కానీ తనకి ఈ ఎదురు దెబ్బ తగలలే కదా. సరే ఇప్పుడు చూడండి ఇంకో రాయి ఏదో ఉంది కదా అని చెప్పి ఆ ఊరు వాళ్ళంతా గూడెం ప్రజలంతా కలిసి అడిగేసరికి ఇంకెలా మింగలేడు కక్కలేడు. ఎందుకంటే 2 రాళ్ళు వేసాడు, 2 రాయిలు ఒక రాయి పడేసింది. అదేంటంటే ఏ రాయి అవుతుంది, ఇప్పుడు ఉన్నది ఏముంది ఇందులో, ఎర్ర రాయి ఉంది. అంటే వీడి కన్ను వీడు పొడుచుకున్నట్టుగా, పక్కబడి వాడి ఇంకో దొరకత కన్ను కూడా పొడిచినట్టుగా తీసి ఎర్రరాయి వచ్చింది. అంటే మరి నల్లరాయిని నేను తీసుకున్నాను కదండి, అంటే నేనే గెలిచినట్టు కదండి. అమ్మ బాబోయ్, ఇది పిల్ల మామూలు పిల్ల కాదు, దీనికి చదువు చెప్పే గురువు మామూలు గురువు కాదు, ఇంకేం మాట్లాడతాడు పెద్దవారు. అలా కాదు నేను 2 ఎర్రాళ్ళు వేసాను అంటే అక్కడ దొరికేస్తాడు, జనాలకి చిత్త కొట్టేస్తారు. ఇంకా జనాలు ఆ కోపంతో, అప్పటికే కోపంతో ఉన్నారు ఆ గూడెం ప్రజలంతా. ఇంకేం మాట్లాడు, అవునయ్యా అవును, ఇప్పుడు మనం చెప్పిందే కదా, మనం పెద్ద దూరం చెప్పాడంటే దేవుడు చెప్పింది తీరిపోయాను మనమే చెప్పాం కదా. అంటే ఆ అమ్మాయి నల్లరాయి తీసుకోవడం, తన చేతికి దొరికిన రాయి విసిరేసుకుందే చేసుకుని పోలే, తన జీవితం తనది. ఆ పాప వైపు తీర్పు వచ్చింది, న్యాయం ఆ వైపు వచ్చింది. కాబట్టి ఇంకా మీరే గెలిచారయ్యా అని ఆ రైతుకు చెప్పి, మరి పెద్ద దూరం మరి ఇది చేయాలి కదా, డాబు దర్పం డాబు సరి ప్రకటించాలి. కాబట్టి మీ వైపే పిచ్చేవాడు వీడు. ఇంకా బెతకండ నీకు ఆ డబ్బులు రాబో, ఆ పిల్ల లేదు, నువ్వు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు, మరి అది దక్కించుకో, ఇక్కడ ఏంటి మనం చెప్పిందే కదా పద్ధతి అని చెప్తే వీళ్ళంతా ఆనందంగా పిల్లని చాలా ఇచ్చి, ఏమ్మా ఏం చేసావు, నీ జీవితాన్ని నువ్వే కాపాడుకున్నావు అని చెప్తే, నాదంతా లేదు, మా గురువుగారు చెప్పిన సలహాను అనుసరించి నేను ఇక్కడ పాటించానంటే ఆయన దగ్గరికి వెళ్ళి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వాళ్ళు తోచిన పళ్ళు అవి ఇచ్చుకుని, అయ్యా మా పాప బతుకు కాపాడారు మీరు, మీలాంటి గురువులు ఉండాలి, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి పాపకు చదువు చెప్పించంటే మేము వద్దని మేము మిమ్మల్ని అన్నం క్షమించండి, చదువుకుంటే ఇంత బాగా ఉంటుందా జీవితం మాకు తెలియదు, మేము చదువుకోలే కదా అంటే అందరికీ అప్పుడు రాధాకృష్ణ గారు చెప్తారనమాట, చదువుకొని వాడు అందరి చేత మోసగింపబడతారు, చదువులో ఉండే గొప్పతనం ఏంటి, ఏదో సంపాదన ఇంకోటి కాదు, మన కాళ్ళ మీద బతకడం అంటే డబ్బు సంపాదించడం అని అర్థం కాదు, మన తెలివితో మనం ఎలా మనం రక్షించుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి అనేది. మీ పాప నిజంగా చాలా అభివృద్ధిలోకి వస్తుంది. అందరూ ఈ పాప చదువుకున్న తర్వాత ప్రతి ఇంట్లో అప్పటిదాకా పంపని వాళ్ళ ఆడపిల్లల్ని మగపిల్లలందరినీ కూడా మా మాస్టర్ గారి దేవుడు అని చెప్పి రాధాకృష్ణ గారి దగ్గర, సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి అలా పంపడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గొప్పతనం ఈ కథ ప్రకారం ఇది ఎక్కడుందండి, చరిత్రలో నిక్షిప్తమైన జీవితంలో అనేక సంఘటనలు, మహానుభావుల జీవితంలో కొన్ని గ్రంథస్థం అవుతాయి, కొన్ని జానపదులు మన కథలుగా చెప్పుకుంటారు. ఈ కథ చాలామందికి తెలియకపోవచ్చు. రాధాకృష్ణ గారి మాస్టర్ గారి జీవితం అంటే ఆయన ఆత్మకథ రాసుకుంటే సరే, లేదంటే ఏదో ఇలా కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు రేపొద్దున ఎవరికైతే వివేకానంద గారి జీవితం కూడా ఆ రకరకాల కథలుగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రమాణాలు సృష్టించారు కాబట్టి ఆ ప్రమాణాల్లో జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినవన్నీ జానపదుల్లో ఎక్కువ వస్తాయి ఈ పుస్తకాల్లో కన్నా మన కథ. అలాంటి ఒక ఆణిముత్యం లాంటి కథ మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితంలో యథార్థంగా జరిగిన. మీరు దాని పుట్టుపూర్వతలు ఎప్పుడు, ఏ సంవత్సరం నుండి, ఏ ఊరు అంటే నా దగ్గర ఉండవు, చెప్పాను కదా ఇప్పుడే, జానపదుల నుంచి వచ్చిన కథ కాబట్టి ఇందులో ఉన్నటువంటి అద్భుతం ఏంటి, ఇందులో సౌందర్యం మీరు గ్రహించండి. మోసగింపబడి ఆడపిల్లను కూడా చదివించండి, పేద ధనిక భేదం లేదు, జ్ఞానం సముపార్జించడానికి అని చెప్పి రాధాకృష్ణ గారు 1920 ఆ ప్రాంతంలో ఆయన చెప్పాడు మహానుభావుడు. అప్పుడు అలా ఆడపిల్లను చదివించకూడదు, బాల్య వివాహాలు ఉన్నాయి, చాలా అరాచకాలు ఉన్నాయి, పేద ప్రజలు అలా పీడిస్తున్నారు, పెద్దలు దొరలు ఎవరైతే వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో ఈయన చూపిన అత్యున్నత మార్గం రేపు అంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఆ ఔన్నత్యం ఏంటి, ఇలాంటివి ఎన్నో. ఇది ఒక సాధారణ ఉపాధ్యాయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఫారిన్ కంట్రీస్లో కేంబ్రిడ్జ్లో విజిటింగ్ ప్రొఫెసర్గా చెప్పారు. మరి ఎన్నో అత్యున్నత పదవులు, ఎన్నో పుస్తకాలు రాశారు. మనకి మొట్టమొదటి భారతదేశానికి మనకు అదృష్టం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా
ఒక రాష్ట్రపతిగా మనకి ఆయన సేవలు అందించినటువంటి నిష్కల్మష జీవి ఎవరైనా ఉన్నారంటే అందుకే ఆయన ప్రాతస్మరణి పొద్దున్న లేచే ప్రతి విద్యార్థి ఆయన తలుచుకోవాలంటాను నేను. కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి జోహార్లు అర్పిస్తూ ఆయన జయంతి సందర్భంగా, జయంతి అనే పదం వాడకూడదు ఎందుకంటే ఆయన జన్మదినమే జరుపుకోవాలి, ఎందుకంటే ఆయన ఇంకా మనలో ఉన్నాడు, ఉపాధ్యాయులు అందరిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.